మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. మనము నిత్యము కూడా మన ఇంట్లో చేసుకునేటువంటి పూజలో భాగంగా కొన్ని మిస్టేక్స్ కానీ కొన్ని తప్పులు కానీ చేయకుండా ఉండాలి అని అనుకునేటువంటి సందర్భంలో అయితే ఇక్కడ ముఖ్యంగా కూడా ఏ రోజున ఏ నైవేద్యం పెడితే మనకు తొందరగా పనులు అవుతాయి. మనము ఏదో ఒకటి మిశ్రియో అరటిపండో కొబ్బరికాయనో ఎట్లా వీలైతే అట్లా నైవేద్యం అనేటువంటిది పెట్టడం జరుగుతుంటుంది ఇంట్లో. అయితే ఈ నైవేద్యం పెట్టేటువంటి ప్రక్రియలో ఒక అద్భుతమైనటువంటిది అంటే ఈరోజు ఏం చేయాలి, ఈ తిథి రోజు ఏం చేయాలి అనేటువంటి విధాలను కొన్ని తెలుసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఏదో కోరిక ఉంది మనకు, ఈ కోరిక అనేటువంటిది తొందరగా నెరవేరే పరిస్థితి ఉంటుంది. ఇది బాగా గమనించుకోండి. ఎవరైతే మనం చెప్పినటువంటి విధంగా నైవేద్యాలు పెడతారో వీరికి ఉండేటువంటి కోరికలను తొందరగా నెరవేరేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదో కొడుకుకు ఉద్యోగం రావాలని కానీ, లేదా కూతురుకు సంతానం కలగాలని కానీ, లేదా వారి యొక్క భర్త గారికి వ్యాపార అభివృద్ధి ఉండాలని కానీ, ఇలాంటి సందర్భాలలో తప్పకుండా వీరు ఏం చేయాలి అంటే, ఏ వారాలలో, ఎందుకంటే భగవంతునికి పెట్టకుండా మనం భోజనం చేస్తే అది దొంగతనం అవుతుంది. ఇంట్లో ఖచ్చితంగా మనము పూజించేటువంటి భగవంతునికి ఖచ్చితంగా ఏదో ఒకటి నైవేద్యం పెట్టాలి. పెట్టిన తర్వాతనే మనం భుజించాలి. లేదు అంటే అది ఒక దొంగతనంగానే లెక్క ఉంటుందనేది గమనించుకోండి. ఆదివారం రోజు కేవలం పాలను కానీ పాలతో చేసినటువంటి పదార్థాన్ని కానీ నైవేద్యం పెట్టాలి. సోమవారం రోజు నాడు పాయసాన్ని నైవేద్యం పెట్టాలి. మరి ఆదివారం మామూలు పాలు పెట్టినా పర్వాలేదు, గమనించుకోండి. మంగళవారము ఖచ్చితంగా అరటి పళ్ళను నైవేద్యం పెట్టాలి. బుధవారము కుదిరితే వెన్న నైవేద్యం పెట్టే ప్రయత్నం చేయండి. గురువారం రోజు పటిక బెల్లాన్ని నైవేద్యం పెట్టడం ద్వారా మనకు వ్యాపారంలో అద్భుతమైన అభివృద్ధి కానీ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. శుక్రవారం రోజు కలాకండ్ కానీ రవ్వ కేసరి కానీ తీపి పదార్థాలను నైవేద్యం పెట్టే ప్రయత్నం చేయండి. ఇక శనివారం రోజు ఆవు నెయ్యితో చేసింది, ఆవు నేతిని వాడింది అంటే బెల్లపన్నము, బెల్లముతో చేసినటువంటి అన్నములో కొంత ఆవు నేతితో ఆవు నెయ్యిని వేసి జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ వేసి చక్కగా పోపు చేసి ఇందులో వేస్తే ఇంకా సూపర్. సో అమ్మవారికి ఇష్టమైనటువంటి అన్నం అందరికీ తెలిసింది పులగం. పులగం అంటే ఇది మహా ఇష్టం అమ్మవారికి. అయితే అన్నము, పెసరపప్పు, పాయసము, పెరుగన్నము, బెల్లపన్నము, నైవేద్యము ఇవి పెట్టడము అనేటువంటిది మనకు శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. అయితే మనం చెప్పినటువంటి ఈ వారాల విధిగా చాలా సింపుల్. ఇప్పుడు పాలు ఇంట్లో అందరి దగ్గర ఉంటాయి. మామూలుగా కొన్ని పాలు అక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టి తలా ఇంత తీర్థంగా తీసుకుంటే సరిపోతుంది, కొంత శర్కర వేసి అందులో ఇట్లా నైవేద్యాలను సమర్పించుకోవాలి. మరి ఇక తిథులను బట్టి కూడా మనకు నైవేద్యాలు చెప్పబడుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా పాడ్యమి రోజు ఆవు నెయ్యితో అమ్మవారికి అభిషేకం అట. అమ్మవారికి ఏ తిథి రోజున ఏ అభిషేకం ఏ నైవేద్యం పెట్టాలి అనేటువంటి ప్రక్రియలో పాడ్యమి రోజు ఆవు నేతితో అభిషేకం చేస్తే సకల రోగాలు నివారణ అవుతాయి. విధియ రోజు చక్కెరతో అభిషేకం చేస్తే దీర్ఘాయువు కలుగుతుంది అమ్మవారికి. తదియ రోజు నాడు ఆవు పాలతో అభిషేకం చేయాలి. అదేవిధంగా చేస్తే అపమృత్యు నివారణ, అకాల మృత్యు దోషాలు అనేటువంటివి తొలగిపోతాయి. చవితి రోజున మనకు పిండి వంటలు నైవేద్యం పెట్టడం వలన సకల విద్యలు లభిస్తాయి. పంచమి రోజున అరటి పళ్ళు నైవేద్యం పెట్టడం వలన పిల్లలకు చక్కటి మేధస్సు అనేటువంటిది లభిస్తుంది, బుద్ధి శక్తి అనేటువంటిది పెరుగుతుంది. షష్ఠి రోజున తేనెతో అమ్మవారికి అభిషేకించి బ్రాహ్మణులకు ఏదైనా వస్త్రదానము ఇదే తేనెను దానంగా ఇవ్వడం ద్వారా మనకు ఒక వెలుగు అనేటువంటిది లభిస్తుంది, అంటే ఒక పేరు ప్రఖ్యాతలు అనేటువంటిది లభిస్తుంది. అష్టమి రోజున బెల్లం నీటితో అభిషేకించి బెల్లం ఎవరికైనా దానంగా ఇచ్చిన ఎడల అద్భుతమైన ఫలితం లభిస్తుంది. ఇలా మనకు నవమి రోజున చూసుకున్నట్టయితే మనకు
నవమి రోజున మనకు నైవేద్యం పెట్టడం వలన సకల సౌభాగ్యాలు కలుగుతున్నాయి. నైవేద్యం రోజున ఏదైనా నైవేద్యం సమర్పించండి. దశమి రోజున నల్ల నువ్వులతో చేసినటువంటి పదార్థాలను నైవేద్యం పెట్టడం వలన సకల రోగాలు సమసిపోయే పరిస్థితి ఉంది. ఇలా వారాలు, అదేవిధంగా తిథులు, ఇవి ఎంతో ముఖ్యంగా గుర్తుంచుకొని ఒక నెల రోజులు పాటించి చూడండి. మీ జీవితం మారకుంటే నన్ను అడగండి, 100% మారుతుంది. ఏది ఏమైనప్పటికీ వ్యక్తిగత జాతకం అనేటువంటిది అల్టిమేట్ అది. సో నడిచే దశ అంతర్దశలను ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడము అనేటువంటిది ఎంతో అద్భుతంగా చెప్పబడుతూ ఉన్నది. ఆల్ ద బెస్ట్.